సినిమా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఓకే అనిపించింది. అల్లు శిరీష్ బాగా కొత్తగా కనిపించాడు. సాంగ్స్ వరకు అయితే ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ అయితే బాగా అనిపించింది. అండ్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కొంచెం సిమిలర్ గా టెడ్డీ సినిమా లానే అనిపించింది. బట్ డైరెక్టర్ కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాడు. సినిమా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఓకే, చూడొచ్చు అందరు కూడా ఫ్యామిలీతో సహా, పిల్లలతో సహా చూడొచ్చు. ఎక్కడ కూడా ఫ్యామిలీ అందరు కూడా కలిసి చూడొచ్చు సినిమాని. టెడ్డీ అయితే సినిమాకి హైలైట్. అండ్ సెకండ్ హాఫ్ లో బాలయ్య బాబు డైలాగ్ ఒకటి ఉంటది, అది కూడా సూపర్ గా వర్కౌట్ అయింది. థియేటర్ లో కూడా బాలయ్య బాబు డైలాగ్ వచ్చినప్పుడు అందరు కూడా ఆల్మోస్ట్ అరుపులే. ఇంకా రేటింగ్ అంటూ ఏం లేదు, సినిమా అయితే ఓకే, అందరూ చూడొచ్చు సినిమాని. ఏ మూవీ చూసావు? బడ్డీ మూవీ. ఎలా అనిపించింది? గుడ్. ఏది బాగా నచ్చింది నీకు? బడ్డీలో ఏంటి బాగా నచ్చింది? నాకు టెడ్డీ బేర్ నచ్చింది. దిస్ ఇస్ యువర్ బడ్డీ? నా ఏం నచ్చింది నీకు? టెడ్డీ బేర్ యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ నచ్చినాయా? అది ఎప్పుడు అలైవ్ వచ్చిందో నచ్చింది. అలైవ్ వచ్చిందో నచ్చిందా? వాట్స్ యువర్ నేమ్? అర్షి. అర్షి, ఓకే. సో హాయ్, ఏ మూవీ చూసావు? బడ్డీ మూవీ చూసా. ఎలా అనిపించింది? అంటే చాలా బాగుంది, బెస్ట్ మూవీ. ఏ సీన్ ఆర్ ఏ సీక్వెన్స్ బాగా నచ్చింది? అంటే నాకు లాస్ట్ పార్ట్, ఆ అమ్మాయి మళ్ళీ బ్రతికొచ్చిన పార్ట్ నచ్చింది నాకు. ఓకే, సో టెడ్డీ సీక్వెన్స్ లో విచ్ వన్ యు లవ్డ్? టెడ్డీ సీక్వెన్స్ లో అది వచ్చినప్పుడు నచ్చింది. ఏ పంచ్ లైన్ బాగా నచ్చింది? టెడ్డీ చాలా పంచ్ లైన్స్ చెప్పింది కదా. జై బాలయ్య. జై బాలయ్య. ఓకే డన్. సో హాయ్, ఏ మూవీ చూసావు? బడ్డీ. ఎలా అనిపించింది బడ్డీ? బాగుంది. నీ దగ్గర టెడ్డీ బేర్ ఉందా? నీకు ఏ సీక్వెన్స్ బాగా నచ్చింది? యాక్షన్ పార్ట్ నచ్చిందా, జోక్స్ నచ్చిందా, పాటలు నచ్చిందా, ఏం నచ్చింది? జై బాలయ్య. జై బాలయ్య, ఓకే. సూపర్ ఉంది. టెడ్డీ బేర్ బాలయ్య. బాలయ్య డైలాగ్ బాగుంది. బాగానే ఉంది, కాకపోతే అంత ఇంట్రెస్టింగ్ గా లేదని నా ఒపీనియన్. ఒక వారం ఆడతారు. హీరో కూడా అంత ఎక్స్ప్రెషన్స్ పెట్టినట్టు లేదు, ప్రతి డైలాగ్ ఏదో క్యాజువల్ గా చెప్పినట్టు. ఫీల్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, ఫీల్ బాగుంది. బాలయ్య బాబు ఎట్లా వచ్చింది సౌండ్? బొమ్మ బాగుందా? బొమ్మ ఏమన్నది? బొమ్మ ఏమన్నది? మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే ఫుల్ నచ్చింది. ఇవాళ అంటే వచ్చాను, ముందు చూద్దాం అనుకున్నా, ట్రైలర్ ముందు చూసొచ్చా, ట్రైలర్ అయితే నచ్చింది. సరే మూవీ కూడా చూద్దామని వచ్చేసినాయి. బడి బడి అల్లు అర్జున్ తమ్ముడు. చాలా చాలా కాన్సెప్ట్ అంటే ఇంకా లవ్ ఉంది, చాలా బాగుంది. ఇంకా ఓకే ఓకే, చాలా బాగున్నాయి, చాలా బాగుంది. అది కూడా సూపర్ గా ఉండే, సూపర్. ఓకే, డైరెక్షన్ అయితే సూపర్, యూనిక్ ఆలోచించారు సార్, సూపర్ ఉంది మూవీ. అంటే మస్తు ఉంది, మంచి యాక్టింగ్ సూపర్ ఉంది. హీరో యాక్షన్ చేశారు, నాకు నచ్చింది. ఒక యూనిక్ థాట్ లో మాట్లాడినారు కదా, దానికోసం నచ్చింది. నచ్చుతుంది నచ్చుతుంది సార్, 100% నచ్చుతుంది సార్, 100% నచ్చుతుంది. బడ్డీ సేమ్ లైక్ టెడ్డీ, కొంచెం మన తెలుగు నేటివిటీకి ఏదో మార్చి తీశారు. కామెడీ బాగుంది. జై బాలయ్య డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్ దద్దరిల్లింది. కొత్తగా అదేం కాదు, కొత్తగా ఏం లేదు. సో ఇది అల్లు శిరీష్ బెటర్ అయ్యాడు యాక్టింగ్ లో, ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో చాలా బెటర్ అయ్యాడు. హీరోయిన్ బొమ్మలో ఉండిపోయింది కాబట్టి, బొమ్మలా కాదు బొమ్మలో ఉంది, సో క్లారిటీ అన్నమాట. బొమ్మలో ఉంది కాబట్టి హీరోయిన్ పెద్ద చూడడానికి, ఆమె గురించి చెప్పడానికి స్కోప్ లేకుండా ఉంది. అండ్ మ్యూజిక్ బాగుంది. ఫస్ట్ ఒకటే సాంగ్ ఉంది కాబట్టి ఆ సాంగ్ కూడా బాగుంది. అజ్మల్ గారి క్యారెక్టర్ బాగుంది విలన్ గా. సేమ్ టెడ్డీ స్టోరీ మన నేటివిటీకి మార్చి తీశారు. కొత్తగా అదేం కాదు, కొత్తగా అయితే ఏం చూపించలేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా రొటీన్ ఉన్నాయి. హిట్ అంటే ఈ వీకెండ్ సినిమాస్ లో రిలీజ్ అయిన వాటిలో నాకైతే ఫస్ట్ ప్లేస్ శివం బజేకి ఇస్తా, సెకండ్ ప్లేస్ అలనాటి రామచంద్రుడికి ఇస్తా, థర్డ్ పిల్లలకి నచ్చుతుంది. అంటే టెడ్డీ చూసేసి ఉన్నారు, బట్ టెడ్డీ బేర్ తో కాబట్టి పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ డైలాగ్స్, టెడ్డీతో చెప్పించిన డైలాగ్స్ అవన్నీ కూడా ఫన్నీగా ఉన్నాయి. అదైతే కిడ్స్ ఎంజాయ్ చేస్తారు. కానీ థియేటర్కి ఎంతవరకు వస్తారు అనేది చెప్పలేం.